హలో ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనము పైథాన్కి అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, పైథాన్ నేర్చుకోవడం కోసం ఏం తెలుసుకోవాలి, ఏమేమి మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఎవరు పైథాన్ నేర్చుకోవాలన్నా వాళ్ళకి చూస్తే రాదు. సో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం కోసం డెఫినెట్గా ల్యాప్టాప్ ఉండాలి. ఓకే, సో ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ లేకపోతే సెకండ్ హ్యాండ్లో ట్రై చేయండి. చాలా మనకి ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి కదా. సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్ తీసుకొని దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోండి. వితౌట్ ల్యాప్టాప్ దాన్ని మనం మొబైల్లో హ్యాండిల్ చేయడము, కోడింగ్ అవి మొబైల్లో చేయడం అలాంటివి చేయడం కుదరదు అనమాట. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకోవడం కోసం ఏమేమి కావాలి, మనకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి పైథాన్లో అంటే, ఫస్ట్ థింగ్ మనకి సో హియర్ మనం అసలు ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి తెలుసుకోవాలి, తర్వాత డేటా టైప్స్ అంటే తెలుసుకోవాలి, ఆపరేటర్స్ అంటే తెలుసుకోవాలి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసుకోవాలి, ఫంక్షన్స్ తెలుసుకోవాలి, ప్యాకేజెస్ తెలుసుకోవాలి, అండ్ పైథాన్కి మనకి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అండ్ ఇవన్నీ కాకుండా మధ్యలో చిన్నవి మనకి చిన్న వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా అర్థమైందో అప్పుడు మనకి కోర్ పైథాన్ కంప్లీట్ అయినట్టు. ఫర్దర్గా మనకి ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ పైథాన్ ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ పైథాన్ అర్థం అవ్వాలి అంటే ఈ కోర్ పైథాన్ అనేది ఒక ఫౌండేషన్ కింద. ఆ అడ్వాన్స్ పైథాన్లో మనకి ఏంటంటే ఊప్స్ అని, పాలిమార్ఫిజం అని, ఇన్హెరిటెన్స్ అని, ఎన్క్యాప్సులేషన్ అని, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని, ఫైల్ హ్యాండ్లింగ్ అని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, పీడీబీసీ అని, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే ఏ కాన్సెప్ట్స్ మనకి రిలేట్ అయ్యి ఉంటున్నాయి పైథాన్ మీదుగా అనేవి ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో ఇవి కాకుండా ఇంకా మనం ఏం చేస్తాం, సో ఇవి కాకుండా ఇంకా ఏమేమి చేసుకోవచ్చు ఈ పైథాన్ నుంచి అంటే, ఫస్ట్ థింగ్ మనం లైక్ ఫ్రేమ్వర్క్స్ అవన్నీ చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ క్లాస్లోని, పైథాన్ రిలేటెడ్గా ఉంటామో అవన్నీ చేసుకుంటాం. సో ఇదంతా ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిగ్ కోర్స్. ఆ కోర్స్లో మనం ఏంటంటే బిగినింగ్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలి. మీరు మొబైల్లో చూసి రాయడానికి, మొబైల్లో ప్రాక్టీస్ చేయడానికి దిర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఇట్. ఓకేనా. సో బిగినింగ్ స్టేజ్లో చితక పర్లేదు, కానీ అడ్వాన్స్డ్కి వెళ్ళేటప్పుడు నో నీడ్ టు యూస్. సో అలాగే డెవలపర్స్ అనేవారు ల్యాప్టాప్ యూస్ చేస్తారు కాబట్టి యూనిట్ టు గో విత్ ఇట్. అండ్ ఇప్పుడు పైథాన్ వర్కౌట్ చేయాలి అంటే మనకు మెయిన్ కావాల్సినవి ఏంటంటే టూల్స్ కావాలి. సో ఒకటి ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్ కూడా వచ్చినప్పటికీ విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా. సో లెట్ మీ షో హౌ వీ హ్యావ్ టు డౌన్లోడ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే, సో ఏదో ఒక గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో మీరు ఏం టైప్ చేస్తారంటే, ఇన్ ద గూగుల్ యూ టు టైప్ దేర్ లైక్, సో ఇక్కడ ఏం టైప్ చేయాలి, పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ మీకు ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీకు ఏదైతే వచ్చిందో దాన్ని మీరు డౌన్లోడ్ చేయండి. సో వీ హ్యావ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ 3.13.2. సో దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దట్స్ ఇట్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కూడా చేసుకుంటారు. అండ్ లేటర్ ఆఫ్టర్ దిస్ సో వీ వాంట్ టు డౌన్లోడ్ ద విజువల్ స్టూడియో కోడ్. మళ్ళీ ఏం చేయాలంట, సో వీ నీడ్ టు టైప్ విత్ ఇన్ ద గూగుల్ ఇట్ సెల్ఫ్ లైక్, సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే మనకు వచ్చిందో ఇదే మన అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత వీ హ్యావ్ ద 3 ఆప్షన్స్. సో వన్ ఈజ్ ఫర్ విండోస్, అనదర్ వన్ ఈజ్ ఫర్ లైనక్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ ద మ్యాక్. సో మీరు విండోస్ యూజ్ చేస్తే విండోస్ మీద క్లిక్ చేయండి, మ్యాక్ మీద క్లిక్ చేస్తే, సో మీరు మ్యాక్ యూజర్ అయితే మ్యాక్ మీద క్లిక్ చేయండి, లైనక్స్ యూజర్ అయితే లైనక్స్ మీద క్లిక్ చేయండి. యూ విల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇట్ డైరెక్ట్లీ డౌన్లోడ్స్. ఓకేనా. సో దట్ ఈజ్ హౌ వీ విల్ ఇన్స్టాల్. సో ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ ఇన్స్టాల్. సో డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ సో మీరు ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఏం చేయాలంటే, సో ప్రతి ఒక్క డివైస్కి కూడా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ లైక్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ షెల్. ఓకేనా. సో ఏం చేయాలి, ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్ ప్లీజ్ మేక్ షూర్ పైథాన్ వర్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో సింప్లీ ఇట్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ సెల్ఫ్. యా, సీ we have seen here I have installed the 3.12.2. ఏం చూపిస్తుంది అక్కడ, 3.12.2. లెట్ మీ షో యూ అగైన్. ఏం టైప్ చేయాలంట సెర్చ్ బార్లోని, సో కమాండ్ ప్రాంప్ట్ యాజ్ వెల్. సో హియర్ వి గో విత్ సో పైథాన్ -version. చూడండి ఏమొచ్చింది ఇక్కడ. సో ఇట్ ఈస్ షోయింగ్ దర్ లైక్, సో ట్రై పైథాన్ H for information.
యా సో మీకు ఏంటంటే ఇట్ విల్ షోస్ లైక్ వాట్ ఆర్ ద వర్షన్ యూ హ్యావ్. సో నేను ఇందా చూపించాను కదా 3.12 వర్షన్ అనేది వీ హ్యావ్ డౌన్లోడ్ దట్ వర్షన్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్ విత్ ద పైథాన్ యాజ్ వెల్. అండ్ ఎలాగ ఉంటుంది విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎలాగ ఉంటుంది అంటే, సో లెట్ మీ షో యూ అబౌట్ ద విజువల్ స్టూడియో కోడ్. దిస్ ఈస్ ద విజువల్ స్టూడియో కోడ్. దిస్ ఈస్ ద విజువల్ స్టూడియో కోడ్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఎడిటర్, ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా, దేనికోసం ఇది అంటే పైథాన్ అనేది నేర్చుకోవడం కోసం ఇది ఒక ఎడిటర్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ వర్క్ ఆన్ విత్ ద విజువల్ స్టూడియో కోడ్. మనం వీటి గురించి అన్నీ తెలుసుకుంటాం, ఫైల్ ఎలా రన్ చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అంతా కూడా. సో మనం అప్కమింగ్ సెషన్స్లో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.